The Apollo University, University of Leicester. 35 lakhs fees for 3-year BTech CSE UK. హాయ్ సార్. హాయ్ అండి. సార్ నేను మీ దగ్గరికి ఇవాళ అయితే అన్ని ఎగ్జాంపుల్ క్వశ్చన్స్ తోటే వచ్చేసాను. ఏంటి అంటే ఒక 25 ఇయర్స్ ఒక పర్సన్ ఉన్నారు, రీసెంట్గా జాబ్లో జాయిన్ అయ్యారు, మంచి ఇన్కమ్ వస్తుంది. ఆయనకి ఇంకొక 30 ఇయర్స్ అనేది ఉంది, అంటే ఇన్వెస్ట్మెంట్కి కావచ్చు, సేవింగ్స్కి కావచ్చు. ఆయన ఒక కార్పస్ అమౌంట్ స్ట్రాటజీ కావాలి అంటే ఒక 3.5 crores తీసుకోవాలనుకున్నారు అనుకోండి. ఆ కార్పస్ స్ట్రాటజీ ఏంటి చెప్తారా? శ్రావ్య గారు, మంచి క్వశ్చన్ అండి. 3.5 కోట్లు కార్పస్ కావాలి. ఓకే, 25 సంవత్సరాలు వయసు అబ్బాయి అన్నారు. ఓకే, అంటే ఆయన దగ్గర 30 ఏళ్ళు ఇంకా ఉంది సంపాదించేంత. ఓకే, అంటే మీరు 55 ఇయర్స్ వరకు తీసుకున్నారు అంతేనండి. 25 + 30 బిఫోర్ రిటైర్మెంట్ 55 ఇయర్స్ కి రిటైర్ అయిపోవాలనుకుంటున్నారు. సో దానికి 3.5 కోట్లు కావాలండి. కరెక్ట్ అండి? ఓకే, ఇప్పుడు ఆయన దగ్గర 30 సంవత్సరాలు సమయం ఉంది మేడం. దీంట్లో మనం 3 స్ట్రాటజీస్ మాట్లాడదాం. కొంతమంది ఎలా ఉంటారంటే మేడం, కొన్ని సంవత్సరాలు కట్టేసి ఈ 3.5 కోట్లు క్రియేట్ చేయాలనుకుంటారు. కొంతమంది ఏం చేస్తారు, చిన్న అమౌంట్తో కట్టుకుంటూ నేను 30 సంవత్సరాలు కడతాను, ఈ 3.5 కోట్లు కావాలనుకుంటారు. మ్యూచువల్ ఫండ్స్లో ఏంటంటే నేను ఇక్కడ 3 స్ట్రాటజీస్ మాట్లాడతాను. ఫస్ట్ ఏంటంటే ఒక 5 సంవత్సరాలే ఇన్వెస్ట్ చేస్తారు. ఓకే, 5 సంవత్సరాలు ఇన్వెస్ట్ చేస్తారు, 25,000 చొప్పున ఇన్వెస్ట్ చేస్తారు. ఓకే, 25,000 ప్రతి నెల 5 సంవత్సరాలు కడతారు. కడితే ఆయన ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ 15 లక్షలు. ఓకే ఓకే, ఇక్కడ మనం తీసుకునే రిటర్న్స్ ఆన్ అన్ యావరేజ్ 12 to 15 కాబట్టి మనం మినిమమ్ 12% రిటర్న్స్ తీసుకుని క్యాలిక్యులేషన్ పర్పస్, ఇల్లస్ట్రేషన్ పర్పస్ ఇది 12% అనేది నాట్ గ్యారంటీడ్, యాజ్ ఇట్ ఈస్ సబ్జెక్టెడ్ టు మార్కెట్ రిస్క్ మ్యూచువల్ ఫండ్స్లో. సో ఈ 12% ఎగ్జాంపుల్ తీసుకుంటూ మనం క్యాల్కులేట్ చేసుకుంటే ఆయనకి 5 years టైం వచ్చినప్పటికీ ఆయన అమౌంట్ మెచ్యూరిటీ వాల్యూ ఏమో 20.62 lakhs, అంటే 20,50,000 అనుకున్నాం. ఆ అమౌంట్ క్రియేట్ అవుతుంది 5 yearsలో. ఆ అమౌంట్ని నెక్స్ట్ 25 years అలాగే వదిలేస్తారు. ఓకే, వాడరు, తీరు, ఏం చేయరు. సో నెక్స్ట్ 25 years వదిలేస్తే ఆయనకు వచ్చే కార్పస్ 3.5 crores. మళ్ళీ ఇన్వెస్ట్ చేయకపోయినా కూడా 3.50 crores. ఓకే, ఫస్ట్ 5 years 25,000 కడతారు. 5 years కడతారు. ఆయన కట్టిన అమౌంట్ 15 లక్షలు. ఆయనకు మెచ్యూరిటీ వాల్యూ అంటే 5 years అయిపోయినప్పటికీ ఆయనకు వాల్యూ ఏమో 20,62,000. ఆ అమౌంట్ని 25 years వరకు ఇంకా టచ్ చేయరు, వదిలేస్తారు అంతే. ఇంక ఇన్వెస్ట్మెంట్స్ ఏం చేయరు. 3.5 కోట్లు వస్తాయి. ఫస్ట్ స్ట్రాటజీ. రెండో స్ట్రాటజీ, ఇప్పుడు ప్రతి ఒక్కరు 25,000 కట్టలేరు కదా, అండ్ ప్రతి ఒక్కరికి 30 సంవత్సరాలు ఉండదు, అది గుర్తుపెట్టుకోండి, మారిపోతుంటారు. కానీ మనం ఇవాళ మాట్లాడుతుంది 30 సంవత్సరాలు టెన్యూర్ కాబట్టి నేను ఈ స్ట్రాటజీస్ చెప్తున్నాను. సెకండ్ స్ట్రాటజీ, 5,000 చొప్పున ప్రతి నెల సిప్ స్టార్ట్ చేస్తారు. ఓకే, మన బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఆఫ్ స్టెప్ అప్ సిప్లో ఇక్కడ మనం ప్రతి ఇయర్ ఒక 8% స్టెప్ అప్ చేసుకుంటే, అంటే ఈ 5,000 మీద 8% స్టెప్ అప్ చేసుకుంటూ ఇన్వెస్ట్ చేస్తూ వెళ్ళాలి. ఎన్ని సంవత్సరాలు? 30 సంవత్సరాలు ఉంది కదా మనకి, 30 సంవత్సరాలు చేయాలి కంటిన్యూస్గా. 30 years చేయాలి. 5,000 చొప్పున 5,000 చేయగలరు కదా. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే డిసిప్లిన్డ్ ఇన్వెస్టింగ్, కన్సిస్టెంట్ ఇన్వెస్టింగ్, ఆపకుండా చేయాలి. 30 సంవత్సరాలు చేయాలి. 5,000 చొప్పున ప్రతి నెల చేసుకుంటూ పోతే ఆయన పెట్టిన పెట్టుబడి 68 లక్షలు, 68 lakhs. మళ్ళీ 12% తీసుకుందాము, ఆయనకు వచ్చేది 3.54 crores, 3,54,00,000. అదే సమయం 30 సంవత్సరాల సమయంలో 3.5 కోట్లు చూస్తారు. సో ఇప్పుడు మూడో స్ట్రాటజీ మాట్లాడు. 5,000 అయిపోయింది. కొంతమంది ఇంకా ఎక్కువ కట్టగలుగుతారు కదా. సో ఇప్పుడు 10,000 తీసుకుందాం. ఇక్కడ ఏంటంటే నేనేం తీసుకున్నానంటే ప్రతి ఒక్కరూ స్టెప్అప్ చేయలేరు, అంటే ఎందుకంటే వాళ్ళ జీతాలు మేబీ పెరగకపోవచ్చు, రీజన్స్ ఉండదు. ఒక్కొక్క రోజు ఒక్కొక్కసారి మనకి అమౌంట్ సరిగా కుదరకపోవచ్చు. అంటే ఎప్పుడైనా ఒక ఎంప్లాయీ స్టెప్అప్ చేయాలి అంటే ఆయన జీతము
ఒక 20% ఇంక్రిమెంట్ రావాలి. అవును వస్తేనే కదా మనం 8% స్టెప్అప్ చేయగలుగుతాం. అవును సార్. సో ఆ చేయలేనప్పుడు ఇంకో స్ట్రాటజీ 10,000 పర్ మంత్ ఎవ్రీ మంత్ ఇన్వెస్ట్ చేస్తుంటాం 30 సంవత్సరాలు. ఇక్కడ మనం స్టెప్అప్ చేయమండి, నో స్టెప్అప్. 10,000 కట్టుకుంటూ పోవడం 30 సంవత్సరాలు. మనం పెట్టిన పెట్టుబడి 36 లక్షలు. సిప్లో చేస్తామా సార్? సిప్లోనే ప్రతి నెల 10,000 సిప్పు 30 సంవత్సరాలు కడతాము. మనం పెట్టిన పెట్టుబడి ఇక్కడ 36 లక్షలు. ఓకే. మళ్ళీ ఇక్కడ కార్పస్ 20 సంవత్సరాల తర్వాత 30 సంవత్సరాలు వచ్చినప్పటికి 3.53 CR అంటే 3,53,00,000 క్రియేట్ అవుతుంది. చూడండి, అంటే ఫస్ట్ది 25,000 కానీ 5 years. అవును. అక్కడ ఇన్వెస్ట్ చేసిన 15 లక్షలే. అవును. 3.5 కోట్లు. కాకపోతే 20 సంవత్సరాల తర్వాత వెయిట్ చేయాలి. అవును. సో ఇక్కడ మీకు ఏం అర్థం అవుతుంది? 2 విషయాలు. ఇక్కడ మన అన్ని సిప్పు గురించే మాట్లాడాం. లంసమ్ కూడా ఉంటుంది. లంసమ్గా ఒకసారి వేసి వదిలేస్తే అదొక స్ట్రాటజీ ఉంటుంది. మనిషికి స్ట్రాటజీస్ మారిపోతాయి. మనం ఇక్కడ మాట్లాడుకుంటే ఓన్లీ సిప్పుల గురించి 25,000, 5,000, 10,000. 5,000లో స్టెప్అప్ 8%. అన్ని ఎంత కార్పస్ ఎంత క్రియేట్ అవుతుంది? 3.5 కోట్లు. ఆన్ అండ్ యావరేజ్ చూసుకుంటే 3.5 CR క్రియేట్ అవుతుంది. నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ నుంచి మనం ప్రతి ఒక్కరు ప్లాన్ చేస్తారు రిటైర్మెంట్ చేయాలి, ప్లానింగ్ చేయాలని. కానీ వాళ్ళ ఫోకస్ 1 CR దగ్గర 2 CR దగ్గరే ఉండిపోతుంది. ఎందుకంటే డౌన్ ద లైన్ ఒక 30 సంవత్సరాల తర్వాత మనకి ₹1,00,00,000 వాల్యూ ఏమి ఉండదు. ఇప్పుడు మనకి లక్షలు ఇప్పుడే లేదు. ₹1,00,00,000 వాల్యూ. ₹1,00,00,000 ఇప్పుడుంటే మనం నెక్స్ట్ ఒక క్రియేట్ చేయగలుగుతాం, ఒక వెల్త్ క్రియేట్ చేయగలుగుతాం నెక్స్ట్ 20-30 yearsలో. అది బాగా పెరుగుతుంది. ఇప్పుడు మీకు చెప్పాను కదా, 15 లక్షలు పెడితే మీకు 3.5. అదే 1 CR ఉంటే మీ దగ్గర ఒక 50 లక్షలు ఉంటే లంసం పెట్టేసిన మంచి కార్పస్ క్రియేట్ అవుతుంది. సో ఈ విధంగా ప్రతి ఒక్కరూ ఎవరికైతే 30 years టెన్యూర్ ఉంది వాళ్ళు సిప్పు పరంగా మనం ఒక మంచి 3.5 CR క్రియేట్ చేసుకోవచ్చు. లేదంటే ఒక పెద్ద అమౌంట్ ఒక 5 years ఇన్వెస్ట్ చేసి వదిలేండి. ఇప్పుడు 25,000 ఎగ్జాంపుల్ చెప్పాను నేను. ఏమో వాళ్ళు ₹1,00,000 చేయగలరేమో, 50,000 చేయగలరేమో. 5 years ప్రతి మంత్ చేయాలి కదా? ప్రతి మంత్ 5 years 5 years చేయాలి. 5 years 10 years. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఏంటంటే 5 years 10 yearsలోనే డబ్బులు కావాలి వాళ్ళకి. అవును. 30 yearsలో అంత సమయం లేదు, పేషెన్స్ ఉండదు ఎవరికి. సో షార్ట్ టర్మ్లో కావాలన్నప్పుడు ఇలాగ ఈ స్ట్రాటజీ వాడండి. ఎక్కువ ఎస్ఐపి చేయండి, 5 years 10 years కట్టండి, వదిలేండి. మీ రిటైర్మెంట్ వరకు వదిలేండి. అదే మీకు వెల్త్ క్రియేట్ చేస్తుంటుంది. ఈ విధంగా ప్లాన్ చేసుకుంటే మేడం ప్రతి ఒక్క రిటైర్మెంట్ ఇలాంటి 30 yearsలో ఉంటే సమయం మంచి కార్పస్ అనేది క్రియేట్ చేయగలుగుతాం. ఈ 3.5 కాదు, 5 ఇంకా క్రియేట్ చేసుకోవచ్చు. డిపెండ్స్ ఆన్ మన దగ్గర ఎంత వాల్యూ ఉంది, ఎంత ఇన్వెస్ట్ చేయగలము, ఎంత సమయం ఉంది, చాలా ఇంపార్టెంట్. మ్యూచువల్ ఫండ్స్ ఎప్పుడు లాంగ్ టర్మ్. షార్ట్ టర్మ్లో మీరు వెల్త్ క్రియేట్ చేద్దామని అనుకోకండి. అలాగ అనుకుంటే మ్యూచువల్ ఫండ్ కరెక్ట్ ప్లేస్ కాదు. థ్యాంక్ యూ సో మచ్ సార్, మంచిగా డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.